గం గణపతియే నమః. హనుమంతాదులకు స్వయంప్రభ దర్శనం. హనుమంతుని సంజ్ఞలు అర్థం చేసుకుని వానరులందరూ రామనామస్మరణ చేసుకుంటూ నెమ్మదిగా ఆ పర్వతాగ్రం పైకి చేరుకున్నారు. అదిగో అక్కడ పక్షులు గుంపులుగా ఎగురుతున్నాయి చూసారా? పక్షులు నిర్భయంగా విహరిస్తున్నాయి కాబట్టి అక్కడ జలాశయాలు, పళ్ళతోటలు ఉండి తీరాలి. రండి, ఒకరి వెనుక మరొకరు రామనామస్మరణ చేస్తూ రండి అని చెప్పి తాను ముందడుగు వేశాడు హనుమ. అతడి వెనుక అంగదుడు, జాంబవంతాదులు, తక్కిన వానరులందరూ నడిచారు. వానరులు ఆ ప్రాంతానికి చేరుకొని ఒక్క క్షణం నిలిచారు. అక్కడ వారికి ఒక గుహద్వారం కనిపించింది. ఆ గుహలోపల నుంచే నీటితో రెక్కలు తడిసిన కౌంచ పక్షులు, హంసలు ఉత్సాహంగా బయటికి వస్తున్నాయి. అంతేకాదు ఆ గుహ లోపల నుంచి ఓంకార నామం వలె రామ్ రామ్ అంటూ రామనామ మంత్ర జపం మంద్రస్వరంతో మధురంగా వినిపిస్తోంది. గుహలోంచి రామనామం వినిపిస్తోంది కాబట్టి వారు మనకి హితులే, పదండి అంటూ లోపలికి దారి తీశాడు హనుమ. వానరులు అతనిని అనుసరించారు. లోపలంతా చీకటి. ఆ చీకట్లోనే జాగ్రత్తగా అడుగులు వేస్తూ చాలా దూరం నడిచిన తర్వాత వారికి వెలుగు కనిపించింది. ఆ వెలుతురులో స్వచ్ఛమైన జలములతో నిండిన సరోవరం, బాగా పక్వమైన పళ్ళతో నిండిన ఫలవృక్షములు, తేనె పట్టులు వేలాడుతున్న చెట్లు కనిపించాయి. వాటి నడుమ స్వర్ణ మణిమయ కాంతులతో విరాజిల్లుతున్న ఒక సువర్ణ భవనం కనిపించింది. ఆ వెలుతురికి కారణం ఆ సువర్ణమణి వజ్ర వైఢూర్యములే. అయితే ఆ భవనంలో కానీ తోటలలో కానీ నర వానరులెవరూ లేరు. మరి ఆ భవనం ఎవరిది? ఆ పండ్ల తోటలు, జలాశయాలు ఎవరి కోసం? ఆ పళ్ళ తోటల్ని, జలాశయాల్ని చూడగానే వానరులకి ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఒక్క పెట్టున హర్షధ్వానాలు చేస్తూ వానరులు ఫలవృక్షాల మీద దాడి చేయబోయారు. హనుమ వాళ్ళని వారిస్తూ రామనామం వినిపిస్తున్న వైపు అడుగులు వేశాడు. ఆ స్వర్ణ భవంతికి ఆవలి వైపు ఆరుబయట ఒక యోగిని ధ్యానంలో మునిగి ఉంది. ఆమె నోట నుండి రామజపం ధ్వనిస్తోంది. హనుమ వినయంతో ఆ యోగినికి నమస్కరించి అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపు విని యోగిని కళ్ళు తెరచి, ఎవరు మీరు? ఈ స్థావరంలోనికి ఎందుకొచ్చారు అని అడిగింది. అమ్మా, నా పేరు హనుమ, నేను శ్రీరామబంటుని అంటూ శ్రీరామ జననం మొదలు సీతాన్వేషణ ప్రయత్నం వరకు జరిగిన కథంతా వివరించి, అమ్మా, మేము మార్గాయాసంతో ఆకలి దప్పులతో అలసి ఉన్న తరుణంలో ఈ గుహ నుంచి రామనామం వినిపించేసరికి ఆత్మీయుల దర్శనం లభిస్తుందన్న ఆశతో ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని దర్శించాం అని చెప్పి, అమ్మా, తమరెవరు? ఇక్కడ ఒంటరిగా ఎందుకు తపస్సు చేస్తున్నారు అని అడిగాడు వినయంగా. ఆ యోగిని మందహాసం చేసి, హనుమా, మీరంతా ముందుగా ఫలాదులను భుజించి అమృత సమానమైన జలాన్ని పానం చేయండి. ఆ తరువాత నా వృత్తాంతం వివరిస్తాను. వెళ్ళండి, ఇష్ట వచ్చినట్టు ఫలాలను భుజించండి అని పలికింది. యోగిని అనుమతిచ్చినదే తడవుగా వానరులు ఫల వృక్షాలను సమీపించి కోరినన్ని పళ్లను తెంచుకొని కడుపు నిండా భుజించారు. అనంతరం ఆ జలాశయములోని నీటిని కడుపారా తాగి సంతుష్టులయ్యారు. వారి ఆకలి దాహంతో పాటు అలసట, శ్రమ తీరింది. అంతటా ఆ యోగిని తన కథ వివరిస్తూ, నా పేరు స్వయంప్రభ, విష్ణు భక్తురాలిని, గంధర్వకాంతను. నా ప్రియసఖి విశ్వకర్మ పుత్రిక హేమ అద్భుత నాట్య ప్రదర్శనతో ప్రసన్నుడైన శంకరుడు ఈ దివ్య భవనాన్ని హేమకి బహూకరించాడు. ఈ నగరంలోకి ఏ ప్రాణులు ప్రవేశించకూడదు. అలా ప్రవేశించిన ప్రాణులు మా అనుమతి లేనిదే బయటికి పోలేవు. ఇక్కడే ఆ ప్రాణులు ఆఖరి శ్వాస విడుస్తాయి అని చెప్పి నిట్టూర్చి,
ఏ ప్రాణులు లేని ఇక్కడ హేమ వేల సంవత్సరాలు నివసించింది. అనంతరం ఆమె బ్రహ్మలోకానికి వెళ్ళిపోతూ మోక్షము పొందాలన్న కాంక్ష గల నన్ను పిలిచి, చెలి స్వయంప్రభ, ప్రశాంతమైన ఏకాంతమైన ఇక్కడ నీవు తపస్సు చెయ్యి. త్రేతాయుగములో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తాడు. ఆ రామకార్యం నిమిత్తం చరిస్తున్న వానరులు కొందరు దారి తప్పి ఈ ప్రదేశానికి వస్తారు. వారికి అతిథి సత్కారాలు చేసినచో నువ్వు తపస్సిద్ధి పొంది అదృశ్య రూపంలో వెళ్ళి శ్రీరామ దర్శనం పొంది తరిస్తావు. నీకు మోక్షం సిద్ధిస్తుంది అని పలికి నా సఖి హేమ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. నేను రామనామం జపిస్తూ ఇంతకాలం తపస్సు చేశాను. ఈనాటికి మీ వానర దర్శనంతో నా తపస్సు ఫలించింది అని తెలిపింది స్వయంప్రభ. అమ్మా, రామభక్తురాలివైన నీ దర్శన భాగ్యంతో మేము తరించాం. నీ ఆతిథ్యంతో ధన్యులమయ్యాం అన్నాడు హనుమ కృతజ్ఞతతో. శ్రీరామ్ అంటూ స్వయంప్రభ మందహాసం చేసి, హనుమ, మీరు చూసిన పక్షులన్నీ బయట నుంచి వచ్చినవి కావు. ఒక్కొక్క రామనామం ఒక్కొక్క కౌంచపక్షిగా, ఒక్కొక్క హంసగా మారి వెళ్ళి రామునిలో ఐక్యమవుతున్నాయి. ఎంతటి సమృద్ధులైనా తమంతట తాము ఈ స్థావరాన్నించి ప్రాణాలతో బయటపడలేరు. అది ఈ స్థావర మహత్యం అని చెప్పింది. ఆ మాట విని మ్రాన్పడిపోయారు హనుమంతాదులు. ఆ స్థావరంలోంచి ప్రాణాలతో తాము బయటికి పోలేకపోతే ఎలా? రామకార్యం నిర్వహించడం ఎలా? సీతాన్వేషణ ఎలా?